రెండు దేశాల మధ్య సాగుతున్న ఓ యుద్ధం కేవలం ఓ భూభాగం కోసం కొనసాగుతున్న ఆందోళన, తరతరాలుగా రక్తం చిందుతున్న వీధులు. ఇంతలా చరిత్ర కలిగిన ఆ అరుదైన భూభాగం కాశ్మీర్. ఇటు భారత్, అటు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా కాశ్మీర్పై ఆధిపత్యానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఈ మరణకాండకు చరమాంకం సంగతి పక్కన పెడితే, అసలు కాశ్మీర్ ఎందుకు అంత కీలకంగా మారింది, అంతలా భారత్ ఎందుకు కాశ్మీర్ మీద పట్టుబడుతోంది అనే విషయాల గురించి ఒక్కసారి గమనిద్దాం. కాశ్మీర్ భారత్కు ఎందుకు అంత అవసరం అంటే, ఆర్థికంగా దేశంలో అన్ని పర్యాటక కేంద్రాల కంటే కాశ్మీర్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే పర్యాటక శాఖకు ఇక్కడి నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది. హిమాచల్ ప్రదేశ్ కంటే ఎక్కువగా కాశ్మీర్లో యాపిల్స్ పండుతాయి. యాపిల్ను పండించడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. భౌగోళికంగా కాశ్మీర్ ఒక్కటే మన దేశానికి, ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న కనెక్టివిటీ. అదేవిధంగా భారతదేశానికి గోడగా కూడా కాశ్మీర్ను చెప్పుకోవచ్చు. దీనిని వాల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. రక్షణ పరంగా కూడా ఇది చాలా కీలకమైన భూభాగం. ప్రపంచ పటంలో, ప్రపంచంలో దేశంలోని కాశ్మీర్ అంటే దేశానికే కీలకమైన భూభాగం. దీన్ని పాకిస్తాన్కి ఇవ్వడం అంటే ఖచ్చితంగా అది ఆత్మహత్య చేసుకోవడమే. అందుకే ఎప్పుడూ శాంతిని కోరే భారత్ యుద్ధానికి దిగుతుందే తప్పితే కాశ్మీర్ను వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు. అలాగే కాశ్మీర్ను కోల్పోతే మాత్రం భారతదేశ ముఖచిత్రం కూడా మారుతుంది. సాగునీటి కోసం భారత్ ఎన్నో కీలకమైన కాలువలను తవ్వించింది. రెండు దేశాలకు నదులు ఎంతో కీలకం. విద్యుత్ పరంగా కూడా జమ్మూ కాశ్మీర్లో 20,000 మెగావాట్ల హైడల్ పవర్ కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి నుండి ఇప్పుడు 16,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రక్షణ పరంగా కూడా కాశ్మీర్ అనేది పాకిస్తాన్తో, చైనా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులు కలిగి ఉంది. దీనివల్ల అన్ని దేశాల నుండి జరిగే యుద్ధాలకు ఇది ఎంతో కీలకంగా మారుతుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాశ్మీర్లో జరుగుతున్న ఈ మరణహోమానికి ఎన్నటికీ అంతం పలిగే పరిస్థితులు కనిపించడం లేదు. పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న మిలిటెంట్లు కాశ్మీర్లో అరాచకాలకు పాల్పడుతున్నారు. కాశ్మీర్లో జరుగుతున్న అల్లర్లకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వారికి సపోర్టుగా ఎవరు నిలుస్తున్నారు అనే దానిపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్లో స్థానికులు ముఖ్యంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. దానివల్ల వాళ్ళు పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి పేద యువకులను టార్గెట్గా చేసి వాళ్లను ఓ ముఠా కింద తయారు చేసి హింసను ప్రేరేపిస్తున్నారు అక్కడ ఏర్పాటువాదులు. మరి భారత ప్రభుత్వం అక్కడ వారికి ఉద్యోగాలు కల్పించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం కాశ్మీర్ సమస్యకు శాశ్వత చరమగీతం పలకవచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.